హాయ్ అండి, నమస్తే. మా స్నేహితులతో కలిసి ఒక్కరోజు సేవకి వేములవాడ వెళ్ళాము. ఈరోజు అందరము కలిసి. వేములవాడ వరంగల్ నుంచి 120 కిలోమీటర్లు ఉంటుంది. కరీంనగర్ మీదుగా వేములవాడ వెళ్ళాల్సి ఉంటుంది. ఆలయం చాలా పురాతనమైనది, పవిత్రమైనది. తెలంగాణలో ఉన్నవారికి వేములవాడ చాలామందికి విలవేల్పండి, తెలవని వారంటూ ఉండరు. ఈ ఆలయం 13వ శతాబ్దం కాలం నాటి ఆలయం. రాజరాజ నరేంద్రుడు కాలంలో ఋషులు నిర్మించిన ఆలయం. దీనిని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు. రాజరాజ నరేంద్రుడు కాలంలో నిర్మించిన ఆలయం కనుక ఈ స్వామివారిని రాజరాజేశ్వర స్వామిగాను, అమ్మవారిని రాజరాజేశ్వరి దేవిగాను కొలుస్తారు. ఇక్కడి అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారు మహంకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, బాలత్రిపుర సుందరి స్వరూపం. ఇక్కడ రాజన్నకు ప్రత్యేకమైన మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. అవే కోడెమొక్కులు. ఈ కోడెమొక్కులు అనే సాంప్రదాయం మన భారతదేశంలో ఎక్కడా లేదు, ఈ ఒక్క వేములవాడలో తప్ప. భక్తులు కోడలను తీసుకొని 1 కానీ 3 కానీ ప్రదక్షిణలు చేసి వారి వారి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ఇక్కడి రాజరాజేశ్వర స్వామిని రాజన్నగా, యముడాల రాజన్నగా పిలుచుకుంటూ ఉంటారు. మన రాష్ట్రం నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ స్వామికి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ మరొక సాంప్రదాయం కూడా ఉంది. ఎవరైనా సరే తీర్థయాత్రకు వెళ్లే ముందు ఇక్కడ వేములవాడ రాజన్న దర్శనం చేసుకున్న తర్వాతే ఏ తీర్థయాత్రలకైనా వెళ్తూ ఉంటారు. ఈ ఆలయం పక్కగానే రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, అనంత పద్మనాభ స్వామి కొలువై ఉన్నారు. ఈ ఆలయంలోనే చిన్న దర్గా కూడా ఉంటుంది. మా సేవ స్వామివారి గర్భగుడిలోనే పడింది. మేము 11:30 దాకా అభిషేకాల దాకా ఉండి మళ్ళీ అన్నపూజ నుంచి మళ్ళీ ఉన్నాము. సాయంత్రం దాకా సేవ చేసుకొని వచ్చాము. చాలా ఆనందంగా ఉంది. ఈ దేవాలయం నుంచి భీమేశ్వర ఆలయం, బద్దిపోచమ్మ ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. మీరు కూడా ఈ వీడియో చూసి నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే. ఇక్కడ కలవలేదు కదా.
శంభో హర హర నమో నమో శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో పుణ్యము పాపము ఎలియని నేను పూజలు సేవలు తెలియని నేను ఏ పూలు తేవాలి నీ పూజకి నేనేలా చేయాలి నీ సేవలు శివ శివ శంకర భక్త